హలో గైస్, వెల్కమ్ టు టెక్స్ వర్డ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ కీబోర్డ్ని పరిచయం చేస్తున్నాను. ప్రతిరోజు మనం ఎంతోసేపు ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో, క్రోమ్లో, ప్లేస్టోర్లో ఇంకా చాలా రకాల యాప్స్లో మనము మన కీబోర్డ్తో టైప్ చేసి చాట్ చేస్తూనే ఉంటాం అనమాట. అయితే ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం చేసిన చాట్ చేసి బోర్ కొడుతుంటుంది. ఎప్పుడైనా కాస్త డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు కదా భలే మజా వస్తుంది. సో దానికోసం ఇప్పుడు నేను పరిచయం చేసే ఒక కీబోర్డు చాలా స్పెషల్గా ఉంటుంది. సో మీరు దీనికోసము ఏదైనా ఒక డిఫరెంట్ ఫాంట్స్ని డౌన్లోడ్ చేసే అవసరం లేదు, డిఫరెంట్ క్యారెక్టర్స్ని డౌన్లోడ్ చేసిన అవసరం లేదు. కేవలం ఈ యొక్క కీబోర్డ్ మీరు యూజ్ చేస్తే చాలు. చాలా రకాల క్యారెక్టర్స్, ఇమోజీస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్ అండ్ ఫాంట్స్ ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ని అయితే మీరు మీ ఫ్రెండ్స్తో క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పేరు ఏఏ ఫాంట్స్. ఈ యాప్కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా అయితే ఇవ్వబడుతుంది. అక్కడి నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తేనే ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ని అయితే మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది, పర్మిషన్స్ని. ముందుగా చూసుకుంటే ఇక్కడ ఎనేబుల్ ఫాంట్స్ కీబోర్డ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఫాంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి ఆన్ చేయండి. సో దాని తర్వాత మీరు ఇక్కడ సెకండరీగా స్విచ్ టు ఫాంట్స్ అని మరొక ఆప్షన్ ఉంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఫాంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ట్రైల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు చూసుకుంటే చాలా రకాల సెటప్స్ అయితే ఉన్నాయి. ఇమోజీ 3, అవుట్లైన్ ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఇక్కడ ట్రైల్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నేరుగా ఒకసారి వాట్సాప్లోకి వెళ్దాం. సో ప్రెజెంట్ మనం వాట్సాప్లోకి వచ్చేసాం. ఇక్కడ మీకు చూసుకుంటే నార్మల్ మోడ్లో ఉందన్నమాట ఈ కీబోర్డు. ఇక్కడ మీరు ఇమోజీ 1 పైన ట్యాప్ చేస్తే కొన్ని డిఫరెంట్ సింబల్స్ మరియు క్యారెక్టర్స్ అయితే మీరు గమనించవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఒక యారో మార్క్ ఉంటుంది, లేదా పక్కనే మనకు ఒక సిలో క్రాస్ మార్క్ అయితే ఉంటుంది. అండ్ చిన్న చిన్న డిఫాల్ట్గా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒక ఫోన్ సింబల్ ఉంది అండ్ తాబేల్ సింబల్, ఇట్లా చాలా రకాల డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఇమోజీ 2లోకి వెళ్తే ఇక్కడ కూడా మీకు చాలా రకాల సింబల్స్ అయితే ఉంటాయి. లైక్ స్టార్ సింబల్ కావచ్చు, లేకుంటే ఒక ఫ్లవర్ సింబల్ కావచ్చు అండ్ స్టార్. సో ఇట్లా చూసుకుంటే చాలా రకాల డిఫరెంట్ ఇమోజీస్ మరియు క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్గా మొత్తం అండ్ యానిమల్స్కి సింబల్స్కి తగినట్టు ఉన్నాయన్నమాట. అంటే లైక్ ఆస్ట్రాలజీలో ఉంటాయి కదా మనకు రాసులు, వాటికి సంబంధించిన సింబల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు అవుట్లైన్ చూసుకుంటే మనకి ఏదైనా లెటర్కి అవుట్లైన్తో అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ టైప్ రైటింగ్ స్టైల్లో ఇక్కడ మనకు మరికొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మాత్రం బీభత్సంగా ఉంది. అండ్ మీరు ఈ స్టైల్లో ఎవరికైనా ఒక మెసేజ్ పంపిస్తే మాత్రం వావ్ అనాల్సిందే, ఎందుకంటే మనం ఒక బ్యూటిఫుల్ రైటింగ్ స్టైల్లో ఉంటుందన్నమాట. అండ్ ఇదే రైటింగ్ని మీరు మరి కాస్త బోల్డ్గా పంపించాలనుకుంటే పక్కనే మరొక ఆప్షన్ ఉంది. అండ్ ఇది మాత్రం నిజంగా క్యాక్ అని చెప్పొచ్చు. ఎవరికైనా ఇలాంటి మెసేజ్ పెడితే మాత్రం వావ్ అంటారు. అంత బాగా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు రివర్స్ స్టైల్లో మరొక ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేస్తే చాలు మొత్తం రివర్స్లో అది కూడా ఉల్టా వెళ్తూ ఉంటుంది అనమాట. సో చాలా వెరైటీగా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఇలా చూసుకుంటే మీకు ఇక్కడ చాలా అంటే చాలా రకాల స్టైల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఒక్కొక్కటి మీకు చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ మీరు దీనికోసం ఎక్కడ కూడా ఎటువంటి ఫాంట్స్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా మీరు వాటిని డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అంతేకాదు మీకు కావాల్సిన టెక్స్ట్ని మీరు మంచి బోల్డ్గా కూడా టైప్ చేయొచ్చు, అంటే చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట. అండ్ అంతేకాదు ఇక్కడ మీకు చూసుకుంటే కాస్త క్రాస్ స్టైల్లో కూడా ఉంటాయి లెటర్స్. సో ఇది కూడా ఒక మంచి స్టైల్ అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటివన్నీ కూడా మీరు యూజ్ చేసి ఒక మంచి ఇంప్రెషన్ అయితే మీ ఫ్రెండ్స్తో కొట్టచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చింది అనుకుంటాను మీ అందరికీ ఇది. సో డెఫినెట్గా మీ ప్రతి మొబైల్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. ఎస్పెషల్లీ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ వర్డ్ ఛానల్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.